రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం సంబరంగా కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఆచండ మండలంలో ఒక పెనుమంచిలి దగ్గరలో ఒక గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ పెన్షన్ల కార్యక్రమం అయితే ఒక పండగ వాతావరణంలో ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. సరే అండి, ఏ విధంగా కొనసాగింది పెన్షన్? గతానికి ఇప్పటికీ తేడా ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ వాతావరణం సాగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోనే నిలిచిపోయేటువంటి రోజు ఈ రోజు. ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి రోజుల్లో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే లబ్ధిదారులందరికీ కూడా 3 నెలల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ యొక్క మాటను నిలబెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరికీ పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆచండ నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులందరికీ నేరుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. 7,000 రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందించడం మేము చాలా ఆనందిస్తూ ఉన్నాము. ప్రజల నుంచి కూడా అనేకమైనటువంటి స్పందనలు రావటము, ఆనందోత్సాహాల మధ్య ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రీతమ నాయకులు శ్రీ పితాని సత్యనారాయణ గారికి ధన్యవాదాలని తెలియజేసుకుంటూ రాబోతున్నటువంటి రోజుల్లో మరింత సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరవేసే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిపిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏదైతే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ నేరుగా అందించడంతో పాటుగా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ అందించే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా వాళ్ళ యొక్క ఇళ్లకెళ్ళి ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంటే ప్రజలందరూ చాలా ఆనందపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, ఈ నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ గారిని పెద్ద ఎత్తున వాళ్ళ దీవెనల ఆశీర్వాదనాలతోటి ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నట్టుగా కార్యకర్తలుగా మాకు కానీ, ప్రజల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు కానీ అందరూ కూడా ఆనందోత్సాహంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోతా ఉన్నాము. చేసినందుకు, అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, పితాని సత్యనారాయణ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రజలందరి పక్షాన ధన్యవాదాలని, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక మహిళ వృద్ధురాలు ఉన్నారు. మేడం, ఏంటి, ఎలా ఉంది మీకు? ఈరోజు అండి చంద్రబాబు నాయుడు గారు విత్తనన్న మరి జగన్ గారు ఇచ్చిన సంఘానికంటే ఎక్కువగా పెంచుతామని మేము ఉన్నామని, మీకు అభివృద్ధి చేస్తామని మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు కూడా అలాగే నెరవేర్చారని మేము ఎన్నో ధన్యవాదాలు చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, పీతాని సత్యనారాయణ గారికి ధన్యవాదాలండి. చెప్పండి, ఏంటి పెన్షన్ల విధానం అంటే